afternoon, everyone. My name is Sarvateja. I am studying Government College of Autonomous Asbury College, BSc MJC. ఈ రోజు నేను ఒక స్కిట్ ప్రదర్శించబోతున్నాను. ఈ స్కిట్ ద్వారా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది వాటి యొక్క సిమ్టమ్స్, వాటి యొక్క మిత్స్ అండ్ వాటి యొక్క ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మీకు అర్థమయ్యే విధంగా ఈ స్కిట్ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. లొకేషన్ బస్ స్టాప్. హలో అమ్మా, ఎక్కడమ్మా? బస్ స్టాప్ లో బస్ స్టాప్ లో ఇక్కడ అమ్మాయి బాగుందా? అమ్మాయిని చూస్తున్నామా? ఎప్పుడు అమ్మాయిని కావాలంటరా? నీకు తెలియదు మా, చేస్తే నీకు తెలుస్తుంది మావా. అది ఫీల్ అవ్వాలి మావా. ఇంత ముందు కూడా అలాగే చెప్పు, ఎంతమంది అమ్మాయిల గురించి. సరే అయితే నీకు కావాలమ్మా. కొంచెం మాకు కూడా సెట్ చేస్తే ఆ ఫీలింగ్ కావడం మేము చూస్తాం. సరే మా అయితే సెట్ చేస్తాను నాకు అయిపోయిన తర్వాత. సరే సరే చూద్దాం. బాయ్ బాయ్ మా. C2 senior swing program. Hi, hello, namaste. Good afternoon, all of you. Okay, the first contestant మనందరినీ తన గాత్రంతో అలరింపజేయడానికి వస్తున్నాడు. హాసన్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. నాలోనే పొంగెను నర్మద, నీలలో ఉరిసిన తామర, అంతట్లో మారెను వధువుల పిల్లారి వల్ల, నీలో పొంగే వెల్లువా, నీలో ఏదిన తారక, బంగారు పువ్వుల కానుక, పేరే కాంచనా. That's a wonderful performance, bro. వాయిస్ కొంచెం పెంచుంటే బాగుండేది. అయినా చాలా బాగా పాడారు బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. ఏంటిది? టాటూ బ్రో, ఇట్స్ టాటూ స్టైల్ నడుస్తుంది, తెలియదా బ్రో నీకు? ఓకే ఓకే, అందరూ టాటూ వేయించుకుంటారు. ఎలాగో సింగర్ అయిపోయాను, గవర్నమెంట్ జాబ్ కోసం ఏం ట్రై చేయట్లేదు కాబట్టి టాటూ వేయించుకుంటాం. ఓకే ఓకే గాయ్స్, బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు నా సాంగ్ ని. నెక్స్ట్ మిమ్మల్ని అలరించడానికి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాడు బాబ్జీ. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సూపర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బ్రో. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ది కమింగ్. హెయిర్ స్టైల్ కొంచెం మార్చుంటే బాగుండేది. ఏంటి బ్రో, గుర్లా కొంచెం స్టైల్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి బ్రో. డాన్సర్ అయ్యి ఉంది. ఓకే థ్యాంక్ యూ ఫర్ ది కమింగ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ గైస్. సీ యు సూన్. బై. థ్యాంక్ యూ. చెప్పండి. ఓన్లీ
వచ్చినప్పుడల్లా పాలు పట్టించు. ఇవాళ స్వీట్ బర్త్డే కదా, మా అమ్మ దగ్గర నుంచి లెటర్ వస్తుంది. ఇంకా రావట్లేదు ఏంటి? చాలా ఎక్సైటెడ్గా ఉంది. అడ్రస్ మేడం పోస్ట్ లెటర్ వచ్చింది. మేడం సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. అన్నయ్య, అమ్మ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఇంకా తెచ్చి చదువు. ప్రియమైన నా చిన్న తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. నీకు 18 సంవత్సరాలు నిండిన సందర్భంగా నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నీకు ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు ఒక లేఖ అందజేయమని మీ నాన్నమ్మకు చెప్పాను. మొదటిగా నువ్వు ఆనందంగా ఉండి తల్లి, బాగా చదువుకో, బాగా ఆడుకో, నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లేఖలో నేను చెప్పిన విషయానికి నీ మొహంలో ఉన్న చిరునవ్వు, నీ గుండెల్లో ఉన్న ఆనందం తగ్గుతుంది. కానీ నీ గుండెకి ధైర్యం చెప్పుకొని ఈ లేఖ చదువు. నేను మీ నాన్నగారు ప్రేమ చేసుకున్నాను తల్లి. అప్పుడు మీ నాన్నగారికి మాకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు మా కడుపులో పడ్డావు, అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మేమిద్దరం HIV పాజిటివ్ అని. దానికి మాకు ఎంత బాధ అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను తల్లి. ఇంత దుఃఖంలో కూడా ఒక చిన్న ఆనందం ఏంటంటే నువ్వు కడుపులో పడ్డావని పడిన తర్వాత తెలిసింది మాకు HIV. అందుకని ఆ వ్యాధిని సోకకుండా మేము చర్యలు తీసుకున్నాం. నీకు ఈ లేఖ చేసరికి మేము ప్రాణంతో ఉంటామో లేదో కూడా తెలియదు. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, ఆనందంగా ఉండు. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా బతుకుతాయి. ఇట్లు కూతురి మీద అంత ప్రేమ ఉన్నా అది చూపించడానికి సమయం లేదు మీ అమ్మ. లొకేషన్ హాస్పిటల్. గుడ్ మార్నింగ్ మేడం. పేషెంట్స్ వచ్చారు, పంపించమంటారు? ఓకే మేడం. చెప్పండి. మేడంతో బయట కూర్చేసుకున్నాను వెళ్ళొచ్చా? ఓకే మేడం, 2 minutes కూర్చోండి ప్లీజ్. హాసన్ గారు మీరు వెళ్ళొచ్చు. నాకు ఒక 3 months అసలు బాగోట్లేదు మేడం. వెయిట్ లాస్ అయిపోయాను. చాలా స్ట్రెయిన్గా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. అసలు ఏం బాగోట్లేదు. బాగా ఎక్కువ వస్తుంది. అలాగే బయట చాలా వాడాలి కానీ ఏది వర్క్ అవ్వదు మేడం. టెస్ట్ ఏం చేయించలేదు. ఓకే మేడం. టెస్ట్ ప్రాసెస్ మేడం డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం 3కి. 2 minutes కూర్చోండి, అక్కడ ఎవరైనా రెడీ చేస్తాం. సరే సరే. నమస్తే డాక్టర్. నాకు 3 months నుంచి రొంప దగ్గు చాలా ఎక్కువ వస్తుంది డాక్టర్. తగ్గట్లేదు. అవును డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ కూడా కన్సల్ట్ చేశాను, టాబ్లెట్స్ వాడాను, ఏం తగ్గలేదు డాక్టర్. లేదు లేదు. సరే, నేను కొన్ని టెస్ట్లు రాస్తున్నాను, ఒకసారి చేయండి. అండ్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను. నమస్తే డాక్టర్. నాకు 3 months నుంచి
మెడికల్ షాప్లో వాడండి. హెవీ ఫీవర్ వస్తుందా? నైట్ టైం వస్తుంది. కాఫ్ ఎలా వస్తుంది? పొడిగొబ్బలా వస్తుందా? మెడిసిన్స్ రాస్తున్నారు. ఏమైనా టెస్టులు చేయించాలి? లేదు డాక్టర్, చేయించలేదు. సరే, టెస్టులు రాస్తున్నావా? ఒకసారి చెక్ చేయండి. ఓకే డాక్టర్. ఓకే, ఎప్పటి నుంచి ఇలాంటి సింటమ్స్ అవి కనిపిస్తున్నాయండి? చాలా రోజుల నుంచి. ఒకసారి పాపకి పేపర్ చూడండి. ఇదివరకు పాప 3 kgs ఉంది. చాలా వెయిట్ లాస్ ఉంది. ఇప్పుడు గ్రోత్ అయ్యే స్టేజ్. సో గ్రోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కొన్ని న్యూట్రియన్స్ టాబ్లెట్స్ రాస్తున్నాయి. న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టండి. డైట్ అలాంటి ఒక టెస్ట్ వస్తుంది. ఒకసారి టెస్ట్ వస్తుంది. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయమ్మా. ఎప్పుడైనా డాక్టర్ తీసుకురమ్మని చెప్పారు మీరు. ఓకే, వాస్మన్. మీరు కూర్చోండి డాక్టర్. రిపోర్ట్స్ వచ్చేసినాయి డాక్టర్ వాళ్ళని. ఓకే, వీళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఒకసారి ల్యాబ్ టెక్నీషియన్ ఒకసారి ఇవ్వండి. ఓకే డాక్టర్. సార్ ఒకసారి డాక్టర్ గారు పిలుస్తాను. ఓకే, డాక్టర్. మొత్తం 4 మెంబర్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది, ఇంక్లూడింగ్ ద బేబీ ఆల్సో. అవును డాక్టర్, యాక్చువల్గా అయితే మీరు నన్ను నా నలుగురికి హెచ్ఐవి పాజిటివ్. వండర్ ఏంటంటే ఆ చిన్నపిల్లలు కూడా హెచ్ఐవి పాజిటివ్. ఆ 4 పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అసలు ఈ హెచ్ఐవి లేదు. వండర్ఫుల్గా అమ్మాయి గారు వచ్చి తెలుస్తుంది. ఓకే, 3 times టెస్ట్ చేశారు కదా? చేసాం డాక్టర్. అక్కడ ఫుల్గా కన్ఫర్మ్ అయిన తర్వాత 2-3 సార్లు టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసాం. ఓకే, సరే, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ డాక్టర్. మొన్న వచ్చిన పేషెంట్స్ అందరికీ కాల్ చేసి నాకు కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఓకే డాక్టర్. రిపోర్ట్స్. హలో, నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతానండి. చెప్పండి సార్. మీరు మొన్న ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నారు కదా, రిపోర్ట్స్ వచ్చిన డాక్టర్ గారు 4 PM రమ్మన్నారు ఈరోజు. సరే అండి, మేము వస్తాం సార్. టైం ఈవినింగ్ 4:30 PM. డాక్టర్ గారిని కావాలి 4:30 కావాలి. ఓకే, 2 minutes కూర్చోండి, మిగతా పేషెంట్ వచ్చాక ఓకే. ఓకే, నమస్తే. నమస్తే. మీ రిపోర్ట్స్ వచ్చాయమ్మా? ఓకే రిపోర్ట్స్లో మీ అందరికీ హెచ్ఐవి ఏం పాజిటివ్. మాట్లాడుతున్నాం? మాట్లాడడం హెచ్ఐవి. అంతేనమ్మా, ఇది రిపోర్ట్స్లో ఉన్నాయి. అది
అది కాదు మ్యామ్, తనేమో డాన్సర్, నేనేమో సింగర్. మా కిందకి వస్తుంది మేడం. మినిమం ఏమి లేకుండా చేస్తాం మేము ఏమైనా. మీకు కన్ఫర్మ్గా మీకు ముందే చెప్తాము. ఒక నిమిషం ఒకసారి ల్యాబ్ టెక్నీషియన్ రవితేజ గారు కాల్. ఓకే వీళ్ళు అందరూ మీ దగ్గర టెస్ట్ చేయించుకున్నారు కదా, ఒకసారి మీరే చెప్పండి. ఏమయ్యా మీ నలుగురే కదా మా ల్యాబ్కి వచ్చి టెస్ట్ చేయించుకున్నారు? మీ నలుగురికి హెచ్ఐవి పాజిటివ్ సార్ అదేంటి సార్ మాకు రావడం ఏంటి సార్? మేము సింగర్ డాన్సర్, మాకు ఎందుకు వస్తుంది సార్ అది? ఇప్పుడు అది ఎలాగైనా రావచ్చయ్యా, మీకు ఎందుకు వస్తుందంటే నేను చెప్పలేను కదా ఎలా వస్తాను. ఇది కొంచెం అధిകം అనిపించట్లేదండి మీకు అసలు? నాగా అంటే టెస్ట్ చేసింది 2-3 సార్లు చేయడం అసలు ఇదంతా ప్లానింగ్ ఫర్ మనీ అనుకుంటున్నాను నేనైతే. హెచ్ఐవి అంటే అలా భయపెట్టాను సార్ మీరు అసలు. మనీ కోసం కాదు నాన్న, ఏ టెస్ట్ అయినా కానీ పాజిటివ్ నెగిటివ్ అని వెంటనే వచ్చేస్తుంది. కానీ హెచ్ఐవి టెస్ట్లో మాత్రం CD4 అంటే క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ T సెల్స్ అనేవి ఉంటాయి. అవి లిమిట్కి మించి కిందకి పడిపోతే అప్పుడు మేబీ హెచ్ఐవి అని చెప్పి అజ్యూమ్ చేస్తాం. సో మీ నలుగురి కేసులో కూడా అలాగే జరిగింది. అన్ని లిమిట్కి పడిపోయాయి. సో హెచ్ఐవి రిలేటెడ్ అన్ని టెస్ట్ చేస్తే మీ నలుగురికి 3 సార్లు కన్ఫర్మ్ టెస్ట్ చేసిన కన్ఫర్మ్ అని వచ్చింది. సో ఇవాళ హెచ్ఐవి పాజిటివ్. ఎలా వచ్చింది ఏమి వచ్చినా కానీ మీరు నన్ను ఎలాగో డబ్బుల కోసం చేసినట్టు మీరు అనుకుంటున్నారు. నేను చెప్పలేదు, మీ డాక్టర్ గారిని అడగండి. ఇప్పుడు మీకు హెచ్ఐవి పాజిటివ్ చిన్నపిల్లకి వచ్చిందని అడుగుతున్నారు కదా, మనకి హెచ్ఐవి పాజిటివ్ అనేది కొన్ని ఇన్సిడెంట్స్ వల్లే కాదు, చాలా వాటి వల్ల కూడా వస్తాయి. ఇది ట్రాన్స్మిట్ అవ్వడం చాలా వాటి వల్ల అవుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, టాటూ వేయించుకున్నారు, ఆ టాటూ మీరే మార్చి వేసారో మీకు తెలుసా? తెలియదు. వాళ్ళు ఎలా వేస్తున్నారో మీకు తెలియదు. సో అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బియర్ చేయించుకుంటారా? ఎప్పుడైనా బ్లేడ్ అది కట్ అవుతుందా? సో ఆ బ్లేడ్ మార్చారని మీకు తెలియదు కదా. అండ్ పాప, మీరు మిల్క్ పాపకు మీరే పట్టిస్తారో? లేదు, డొనేట్ చేసిన మిల్క్ పట్టిస్తారు. ఆ డొనేట్ చేసిన మదర్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందో లేదో మీకు తెలియదు కదా. సో బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా పాపకి హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డొనేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చెక్ చేయించి తీసుకోవాలి. అండ్ మీరు అన్నోన్ పర్సన్స్తో మేట్ అవ్వడం ఇలాంటివి కూడా చేయకూడదు. సో ఇలా కూడా హెచ్ఐవి వస్తుంది. సో మీకు ఇప్పుడు వెంటనే యాంటీ రెట్రోవియర్ థెరపీ మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తారనో, లేదంటే మిమ్మల్ని హేళన చేస్తారనో, మిమ్మల్ని దూరం పెడతారు, ఇలాంటి అన్నీ అనుకుంటున్నారు కదా. మా దగ్గర ఫేమస్ లాయర్ ఉన్నారు. సో ఒకసారి అడ్వకేట్ పిలుస్తాము, మీరే తెలుసుకుంటారు. అతని దగ్గర నుంచి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది మీరే తెలుసుకుంటారు. ఒకసారి అడ్వకేట్ దీపక్ గారిని పిలుస్తారా? దీపక్ గారు, వీళ్ళందరికీ హెచ్ఐవి పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. సో వీళ్ళందరూ డిస్క్రిమినేట్ అవుతాము, మేము అందరితో దూరంగా ఉండాలి, ఇప్పటి నుంచి అందరూ మమ్మల్ని దూరం పెట్టేస్తారు, ఇలా బాధపడుతున్నారు. సో మీరు ఒకసారి ఈ హెచ్ఐవి వచ్చినా కూడా యాక్ట్స్ ఏముంటాయో అవి ఒకసారి వీళ్ళందరికీ చెప్పండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ చూస్తేనే హెచ్ఐవి అంటారు, చాలా బయటగా ఉంది. ఒకవేళ ఇదే విషయం సొసైటీకి తెలిసిపోతే మేము సొసైటీలో బ్రతకాలో తెలియట్లేదు. సొసైటీలో అందరూ కామెంట్ చేస్తారు, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి 2017 ప్రకారం ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేసినా, మిమ్మల్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా వాళ్ళు టెక్నిక్గా కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే మేము మీ హౌసింగ్ హెల్త్ షేర్ చేస్తే వాళ్ళు కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే మేము 2 months to 3 years వరకు పడాలి. అలాగే ఆ షుగర్ వరకు ఫైన్ కూడా పడుతుంది. మీరు అలా ఎవరికి భయపడాలి, కేసు ఫైల్ చేయండి. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది, హెచ్ఐవి కోసం మీరేమీ భయపడక్కర్లేదు, మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీ రిపోర్ట్స్ కూడా అన్ని కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి. ఇక్కడ ఎవరికి మేము చెప్తాం. సో అండ్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక పేషెంట్ ఉన్నారు. అతను గత 6 years నుంచి హెచ్ఐవి పాజిటివ్, బట్ ఇప్పటికీ అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా యాక్టివ్గానే ఉన్నారు. సో అతని ద్వారానే మీరు విందురు అతను ఏం చెప్తున్నారో. ఒకసారి పేషెంట్ శివ గారు ఒకసారి ఓకే శివ గారు
ఒకసారి మీరే చెప్పండి, వీళ్ళకి మీ నొట్లో మీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కూడా మీరు ఇప్పటి వరకు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారనేది. హెచ్ఐవి అనేది ఏం ఉండదమ్మా. నేను ఫస్ట్ అలాగే భయపడ్డాను. హెచ్ఐవి అనేది కంగారు పడిన అవసరం విషయం లేదు. బయటకు ఉంది కామెంట్స్ వచ్చినా కానీ భయపడండి. మీకు మేము ధైర్యంగా ఉండండి. ధైర్యమే మీకు విజయం. అలాగే ఏఐవి మందులు కూడా వాడుతూ ఉండండి. దీని ద్వారా హెచ్ఐవి పూర్తిగా తగ్గించకపోయినా కానీ కంట్రోల్ చేయొచ్చు. అది ధైర్యం ఉండి జాగ్రత్తగా ఉంది. ఓకే. డెఫిషియన్సీ వైరస్, ఈ వైరస్కి మనం అందరం తెలుసుకుందాం, దీని గురించి జాగ్రత్త పడదాం. అండ్ దీనికోసం మనకి ఇంకా గవర్నమెంట్ మనకి ప్రోత్సహిస్తూ ఒక యాప్ని కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ దీనికోసమే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు నేకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. 109. Thank you. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.